ప్రభాస్ అభిమానులు ఎప్పుడా అని ఎదురుచూసిన రాజాసాబ్ టీజర్ బయటకు వచ్చింది. ప్రభాస్ మార్క్ వినోదం, మారుతి మార్క్ హారర్ కామెడీతో కూడిన టీజర్ అభిమానులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ను అందించింది. దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను. ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం, నా తదనంతరం కూడా దీన్ని నేనే అనుభవిస్తాను అనే వాయిస్తో టీజర్ మొదలైంది. ఈ డైలాగ్తో రాజాసాబ్ మూలకథను దాదాపు రివీల్ చేశారు. తన సంపదపై ఆశ తీరని ఓ మహారాజు చనిపోయిన తర్వాత కూడా ఆత్మగా ఆ మహల్లో ఉంటాడు. అలాంటి మహల్కి ప్రభాస్ ఎందుకు వచ్చాడు, ఏం చేశాడనేది మిగతా కథాంశం. టీజర్లో ప్రభాస్ లుక్, పెర్ఫార్మెన్స్ మేజర్ హైలైట్. ఇలాంటి ఫన్ఫుల్ క్యారెక్టర్లో డార్లింగ్ను చూసి చాలా కాలమయ్యింది. టీజర్లో ప్రభాస్ పలికిన ఈ డైలాగులన్నీ భలే పేలాయి. వింటేజ్ ప్రభాస్ను గుర్తుకు తెచ్చాయి. మారుతి తనకు మాగా కలిసొచ్చిన హారర్ కామెడీ రాజాసాబ్లో మరో స్థాయిలో చూపించారని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఓ మహల్ చుట్టూ సాగే కథ ఇది. యాక్షన్ కూడా కావలసినంత ఉంది. ముఖ్యంగా సిజీ వర్క్ బావుంది. విజువల్స్ మంచి క్వాలిటీతో ఉన్నాయి. ప్రభాస్ని మరోసారి ఓ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లో చూడాలని ఎదురుచూసే ఫ్యాన్స్ కోరికను రాజాసాబ్ తీర్చేలానే ఉంది. మొత్తానికి టీజర్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. చెప్పు, చేసిన పాపమేమి? నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్గా లవ్ చేస్తేనే. చచ్చే వరకు చేయవద్దని వెయ్యాల్సిన ముద్రలేసేసావు. మేడం, ఏదో తాగిన మత్తులో కరిసేసినట్టున్నాను. హే జగన్నాథ ప్రభు, క్యా హో రహా హై? దుర్గమ్మ తల్లి కాపాడమ్మా. తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట.